ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయనే నీ బలంగా నువ్వు ఎంచుకోవాలి. ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆయన కంటే నీకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరున్నారు? నీ కొరకు ఆయన కంటే ఎక్కువగా ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరున్నారు? కీర్తనల గ్రంథము 18 అధ్యాయము 1 వచనం. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను. ఈరోజు మనకి బలమైనటువంటి దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి. ఆయన నామాన్ని అందరిలో కూడా ప్రకటించాలి. ఎందుకంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. తీగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒకవేళ మీరు ఫలించకపోతే వారు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఇక లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్తలో 14 అధ్యాయం నుంచి ఎన్నో వచనాలు మనం వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకెంతో బలం కలుగుతుంది. మనం బాగా ఫలించాలని మనలో పనికిరానటువంటి తీగలన్నింటినీ తీసివేసి నిజజీవం అనుగ్రహించడానికి ఆయన ఎంతో కృపణిస్తూ ఉన్నాడు. తన వారు అందరి కొరకు ఆయన ఎంతో లోతైనటువంటి ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను బట్టి వారిని ఓర్చుకున్నాడు. తన అప్పగింపబడిన రాత్రి కూడా ఆయన ఎంతో ఓర్చుకున్నాడు. శిష్యులు ఒకరితో ఒకరు ఎవరు గొప్పవారని అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మీలో ఎవరైతే గొప్పవారుగా ఉండాలో వారు మిగిలినటువంటి వారికి పనిచేసేటువంటి వారుగా ఉండాలని అది వారికి నేర్పించారు. ఇంకా వారితో చెప్పారు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నానని వారు ధైర్యపరుస్తూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయనే నీ బలమని నువ్వు ఎరగాలి. ఎప్పుడైతే ఆయన బలమని నువ్వు ఎరుగుతావో, ఆయన అత్యధికంగా నువ్వు ప్రేమిస్తావో, ఆయన నామాన్ని నువ్వు గణపరచడం ప్రారంభిస్తూ ఉంటావు. కీర్తనల గ్రంథము 143 అధ్యాయము 10వ వచనం. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. భక్తుడితో చెప్తున్నాడు, ప్రభువా నీ దయగలిగినటువంటి ఆత్మని నాలో ఉంచి నేను ఎక్కడైనా కృంగిపోతే, నేను ఎక్కడైనా వంగిపోతే, నేను ఎక్కడైనా బలహీన పడిపోతే నీవే నా బలంగా ఉండి అనేక సమయాల్లో అనేక పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నీవు నాకు సహాయం చేయాలని భక్తుడైతే వేడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీకేం అవసరమై ఉంది? దేవుని సన్నిధిలో ఎదిగినట్లుగా, దుష్ట సంబంధమైన సన్నిధి నుంచి తప్పించబడినట్లుగా, నీ హృదయం అంతా సమాధానంతో నింపబడినట్లుగా ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు నీకు కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన అడుగు వారికల్లా ధారాళంగా దయచేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. అయితే దినాన్ని నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి, జయ జీవితం పొందడానికి కావాల్సిన దాన్ని నువ్వు అడగాలి. ఒక సువార్త 11 అధ్యాయము 5-8 వచనాల్లో, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడు నాకు 3 రొట్టెల బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఈలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటకు అడుగుట వలన నేను లేచి అతనికి కావలసినవని ఇచ్చును. అంటే ఎంత నమ్మకంగా అతని గురించి ప్రకటించబడుతుందో చూడండి. కాబట్టి ఉదయకాలం నువ్వు చెప్పాలి, దేవా నీవే నా బలమై ఉన్నావు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను, దేవా నిన్ను ఇంకా ప్రేమించడం నాకు నేర్పించి, ఇంకా లోబడి నేర్పించి, నీ గొప్ప ప్రసన్నతను అనిపించుటకు నాకు సహాయం చేయమని జయ జీవితం కోసం నువ్వు అడగాలి. ప్రభా ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో ఉంటున్నటువంటి వారందరిని అప్పగించి ప్రార్థన చేస్తుండగా వారందరికీ జయ జీవితం అనుగ్రహించు, బలం అనుగ్రహించు ప్రభా. నీ బలము తండ్రి వారిలో నుంచి బయటికి వచ్చినట్లుగా సహాయం దయచేసి నీ మైండ్తో నింపి నడిపించమని, అనేకులను బలపరిచేవారుగా ఉంచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.